చేస్తా ఉంటాడు? సరేలే, ఎటో ఇంటర్ ఫెయిల్ అయ్యాడు పాప, పోయి చూద్దాం. ఏం చేస్తా ఉంటాడు? ఏం చేస్తున్నాడు అబ్బాయి వీడు? కొంపదీసి ఏమన్నా ఫోన్లో సూసైడ్ నోట్ చేస్తున్నాడా? రూపం కూడా వదలవా? ఒరే, నువ్వు ఫెయిల్ అయ్యావు కదరా, బాధపడతా ఉంటావు అనుకున్నాను రా. ఏం చేయమంటారా, మా నాన్న ఇస్తే అన్నాడు. మా నాన్న ఏం చెప్పాడు సా, పక్కన అమ్మాయిని పిలిచి మరీ నన్ను పూడాడు. కానీ అమ్మాయి తట్టలేడే నేను చూసి రాస్తాను. రెండు సబ్జెక్టులు పోయారా? ఏం చేయమంటావురా, బాగానే చదివాను రా. ఎగ్జామ్ దాకా వెళ్ళా, అక్కడ ఒక అమ్మాయిని చూసా, మొత్తం పోయినాయి. కనీసం ముందర దాంట్లో చూసా, దాంట్లో క్వశ్చన్ తిప్పి రాస్తున్నాడు. ఎగ్జామినేషన్ పక్కన పెట్టు, నేను ఒక సినిమా అనుకుంటున్నా. ఏమంటావు చెప్పు? లైఫ్ ఏ పోయింది బాక. ఏమనుకున్నావు? హైప్ వస్తుందిరా, ఫేమస్ అవుతావు. హైప్ కాదురా, హైప్. వెళ్ళరా కన్నీ చెప్పు. సర్లే కథ చెప్పు. కథ మొదలు పెడితే అక్కడ వరకు ఇక్కడ వరకు ఇది దేవర లాంటి కథ. ఎంత పెద్ద స్టోరీయా? చాలా పెద్దది. ఎన్టీఆర్ వద్దులే. అదంతా కాదు, నీ స్టోరీ ఏంటి? ఇంకా రాయలేదు కథ, ఏదో రాసేస్తా. పెద్ద లిటిల్ హార్ట్స్ రైటర్, వన్ డేలో రాసేస్తాడు. రాత్రికి ఏదో ఒక సినిమా చూసి రాసేయాలబ్బా. ఏం చేస్తాడో ఏమో. ఈ డబ్బా ఈడు ఇంకా రాలేదేమబ్బా. ఏంట్రా డబ్బా? ఏంట్రా దాంట్లో ఎక్కించి పంపిస్తావేమే? షూటింగ్ అన్నావు కదరా. ఊరికేట పెట్టమ్మచ్చా, శవం అట్టాలేస్తుంది. శవమా? ఏ ఉండు, డిఓపి వస్తాడు చూడు. డిఓపియా? మన షార్ట్ కలాంటి కూడా ఉన్నాడా? డిఓపి అంటే ఏమనుకున్నారా, పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి తెప్పించినాడు. డిఓపి అంటే విజయ్ దేవరకొండ వాళ్ళు యాక్ట్ చేశారే. అవును, వాళ్ళతోనే. కానీ చూద్దాం. ఇదేనా లొకేషన్? అవునండి. ఎవడు రావాడు? పిల్లల్ని ఎత్తుకోపోయే వాళ్ళ ఉన్నాడు. రే, ఏమనుకున్నావు రావాడు అంటే రజనీకాంత్ లాంటి యాక్టర్స్ తీడే. వాడికి అంత ఉందా? ఏదో సారీ, షార్ట్కి వెళ్దాం. ఎందురా వాడు అంత చేస్తున్నాడు? వాడు అటే చేస్తాడు నువ్వు కానీ. ఏదోడు వస్తున్నాడులే. రే మర్యాదరా. సరే టెక్ టెక్. ఇప్పుడు సీన్ ఏంటి? సీన్ ఏంటంటే నువ్వు క్యాప్చర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కనీసం ఆ దెయ్యం కనిపించే ముందు లోపలే నువ్వు కెమెరా తిప్పేయాలి, ఓకేనా? ఓకే. ఏంది వీడు యాక్షన్ చెప్పినా కూడా ఇంకా పలకలేదు. మరి కుశల్ హే కూల్ కూల్ కూల్. అదే డిఓపి. డిఓపి ఏందబ్బా ఎవరు ఆడుస్తున్నారు?